విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు, అదృష్టానికి ఆదిదేవత. ఆ రోజున అమ్మవారిని దర్శించుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలంకారం మరియు స్వరూపం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు స్వరాలంకార భూషితురాలే పద్మాసనంలో ఆసీనురాలే ఉంటారు. ఆమె 4 చేతులతో దర్శనమిస్తుంది. 2 చేతులలో కమలాలను ధరించి మిగిలిన 2 చేతులతో అభయ, వరద ముద్రలను ప్రదర్శిస్తుంది. అభయ ముద్ర భక్తులకు రక్షణను, భయాన్ని పోగొట్టడాన్ని సూచిస్తే, వరద ముద్ర కోరిన కోరికలు తీర్చడాన్ని సూచిస్తుంది. అమ్మవారి కిరీటం, ఆభరణాలు, పట్టు వస్త్రాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గజరాజులు అమ్మవారికి ఇరువైపులా ఉండి సేవ చేస్తుండటం ఈ అలంకారంలో మరో ప్రత్యేకత. ఈ రూపంలో అమ్మవారు శాంత స్వరూపిణిగా, కరుణామయిగా కనిపిస్తారు. ఈ రోజు యొక్క విశిష్టతను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు అసురుల చేతిలో ఓడిపోయి తమ సంపదలన్నీ కోల్పోయినప్పుడు వారు శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. ఆయన సలహా మేరకు దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం ప్రారంభిస్తారు. ఆ సమయంలో సముద్ర గర్భం నుండి అనేక అమూల్యమైన వస్తువులతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. ఆమె ఆవిర్భవించిన వెంటనే దేవతలందరూ ఆమెను పూజించి ఆమె కృపతో తమ సంపదలను, వైభవాన్ని తిరిగి పొందుతారు. ఈ సంఘటన మహాలక్ష్మి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ రోజున అమ్మవారిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ రంగాలలో విజయం సాధించడానికి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటారు. ఈ రోజున లలితా సహస్రనామ పారాయణం, శ్రీ సూక్తం, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలను పాటించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. భక్తులు అమ్మవారికి తామర పువ్వులు, పాయసం, ఇతర తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు చేసే పూజలు, దాన ధర్మాలు అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు, అది భక్తులకు ఐశ్వర్యాన్ని, విజయాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఒక దివ్యమైన రూపం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గ అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవాలలో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమి నాడు అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరిస్తారు. ఈ అలంకారం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా ఉంటుంది. మహాలక్ష్మీదేవి సంపద, సౌభాగ్యం, శ్రేయస్సు, అదృష్టానికి ఆదిదేవత. ఆ రోజున అమ్మవారిని దర్శించుకోవటం వల్ల అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలంకారం మరియు స్వరూపం గురించి తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు స్వరాలంకార భూషితురాలే పద్మాసనంలో ఆసీనురాలే ఉంటారు. ఆమె 4 చేతులతో దర్శనమిస్తుంది. 2 చేతులలో కమలాలను ధరించి మిగిలిన 2 చేతులతో అభయ, వరద ముద్రలను ప్రదర్శిస్తుంది. అభయ ముద్ర భక్తులకు రక్షణను, భయాన్ని పోగొట్టడాన్ని సూచిస్తే, వరద ముద్ర కోరిన కోరికలు తీర్చడాన్ని సూచిస్తుంది. అమ్మవారి కిరీటం, ఆభరణాలు, పట్టు వస్త్రాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. గజరాజులు అమ్మవారికి ఇరువైపులా ఉండి సేవ చేస్తుండటం ఈ అలంకారంలో మరో ప్రత్యేకత. ఈ రూపంలో అమ్మవారు శాంత స్వరూపిణిగా, కరుణామయిగా కనిపిస్తారు. ఈ రోజు యొక్క విశిష్టతను తెలుసుకుందాం. పురాణాల ప్రకారం దేవతలు అసురుల చేతిలో ఓడిపోయి తమ సంపదలన్నీ కోల్పోయిన వారు శ్రీ మహావిష్ణువును ఆశ్రయిస్తారు. ఆయన సలహా మేరకు దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మదనం ప్రారంభిస్తారు. ఆ సమయంలో సముద్ర గర్భం నుండి అనేక అమూల్యమైన వస్తువులతో పాటు శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది. ఆమె ఆవిర్భవించిన వెంటనే దేవతలందరూ ఆమెను పూజించి ఆమె కృపతో తమ సంపదలను, వైభవాన్ని తిరిగి పొందుతారు. ఈ సంఘటన మహాలక్ష్మి యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ రోజున అమ్మవారిని పూజించడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలు నిలుస్తాయని నమ్ముతారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులు తమ రంగాలలో విజయం సాధించడానికి అమ్మవారి ఆశీస్సులు కోరుకుంటారు. ఈ రోజున లలితా సహస్రనామ పారాయణం, శ్రీ సూక్తం, అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలను పాటించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. భక్తులు అమ్మవారికి తామర పువ్వులు, పాయసం, ఇతర తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజు చేసే పూజలు, దాన ధర్మాలు అనంతమైన పుణ్య ఫలాలను ఇస్తాయని శాస్త్రాలు చెబుతాయి. శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారం కేవలం ఒక అలంకరణ మాత్రమే కాదు,
అది భక్తులకు ఐశ్వర్యాన్ని, విజయాన్ని, మానసిక ప్రశాంతతను ప్రసాదించే ఒక దివ్యమైన రూపం.